ఫిరాంపు ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదన్నారు. రోజు ఎంతో మందికి కండువాలు కప్పుతామని, ఆ కండువా ఏంటో కూడా వారికి తెలియదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, ఆ మేరకు సమయం కేటాయించాలని హరీష్ రావు అసెంబ్లీలో ఆన్ రికార్డుగా చెప్పారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు వారి జీతాల నుంచి నెలకు 5,000 రూపాయలను పార్టీ ఫండ్ కింద బీఆర్ఎస్ కి ఇస్తున్నామని చెబుతున్నారని అన్నారు. ఇవన్నీ చూస్తే వారు ఏ పార్టీలో ఉన్నారో వారికే తెలియాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తాము సీబీఐకి ఇస్తే 48 గంటల్లో తేలుస్తామని చెప్పి సైలెంట్ అయిపోయారని విమర్శించారు. సీబీఐ విచారణ జరపకుండా కేటీఆర్ అడ్డుకుంటుంటే ఆయనకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హైకోర్టులో ఉందని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ కేసును తాము ఎవ్వరికీ అప్పగించలేదని క్లారిటీ ఇచ్చారు ఆయన. యూరియా కొరతపై కూడా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. యూరియా కొరత కేంద్రం ఆడుతున్న డ్రామా అంటున్నారు. బీఆర్ఎస్ కు జీవం పోయడానికే యూరియా డ్రామా చేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని చెప్పారు.